శివలాల్ జై 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 శివలాల్ శివలాల్ महाराज की जय శివలాల్ महाराज की జై శ్రీ 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 సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి 286 జయంతి పురస్కరించి మా తాండా గ్రామ పెద్ద మనుషులు గ్రామ ప్రజలు అందరం ఈ ఉత్సవం జరుపుకున్నాం. ఎన్నో ఆరాధక దైవమైన మా గురువు గారి సేవాలాల్ జయంతిని గవర్నమెంట్ సెలవు దినంగా ప్రకటించాలి. ఈరోజు మేము ఆ గ్రామంలో గ్రామ పెద్ద మనుషులు ప్రజలు అందరం కలిసి ఈరోజు భోగ్ బండార్ భక్తితో శ్రద్ధతో పూజ చేసి అందరికీ అన్నసత్రం అవి పెట్టినాం. అవి పక్కకు ఉన్న మా గ్రామము ఆనుకొని ఉన్న గుడి టెంపుల్ని మా యొక్క గవర్నమెంట్ దయదలిచి మాకు సేవాలాల్ జయంతి సందర్భంగా మా టెంపుల్కి ప్రహరీ గోడ నిర్మించాలి. అదనంగా ఏదైనా కమిటీ హాలు నిర్మించాలి. పూజారులు వచ్చినప్పుడు ఉండడానికి నివాసం లేకుండా అయిపోతుంది. మా పూజారి గుడి పూజారి ఉన్న పూజారికి జీతం కూడా రావడం లేదు. గ్రామంలో మీద బరువు పడుతుంది. మా గ్రామానికి నేషనల్ హైవే పక్కకు ఉన్నా కానీ అభివృద్ధికి నోచుకుంటలేదు. ఈ సేవాలాల్ జయంతి సందర్భంగా గవర్నమెంట్ దయదలిచి మా మీద కొన్ని నిధులు ప్రకటించాలని కోరుతున్నాం. ప్రస్తుత ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు మా ఈ హైవే పంటనే వెళ్తూ ఉంటారు. మా గ్రామానికి కొన్ని నిధులు ఇచ్చి అభివృద్ధి పరుస్తారని ఆశతో 1000 కళ్ళులతో ఎదురు చూస్తున్నాం. వెస్లీ తండాకు భూపతి రెడ్డి గారు మాకు ఎలక్షన్లో ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఈ టెంపుల్కు చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టిస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఒకటి మా బోరు వాటర్ లేక ఈ టెంపుల్కి కొంచెం నిధులు ఇవ్వాలని కోరుతున్నాం. కొన్ని ప్రస్తుతము అభివృద్ధి చేయడానికి నిధులు ఇవ్వాలని కోరుతున్నాం. పెద్ద మనుషులు మా గ్రామం నుంచి జెండాలు నైవేద్యంలో ఎక్కించినాము. దయా తెలిసి మా సర్పంచ్ భూపతి రెడ్డి కొద్దిగా నిధులు ఇస్తే కొద్దిగా కాంపౌండ్ వాల్ కట్టిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాము. రెడ్డి గారు ఇప్పుడు వెస్లీనగర్ తాండాకు కాంపౌండ్ వాల్ ఒప్పుకున్నాడు, కొద్దిగా కట్టిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాము. ఇప్పుడు సార్ మన మీద భూపతి రెడ్డి కొద్దిగా బోర్ ఇస్తే గుడిగా బాగుంటుండే వెస్లీ తాండాకని కోరుకుంటున్నాము. ప్రస్తుత ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు సార్ గారికి మా యొక్క రేషన్ షాపు వేయాలని ఎన్నోసార్లు వినపత్రి ఇచ్చుకున్నా పట్టించుకోవడం లేదు. ప్రజల యొక్క దృష్టిలో పెట్టుకొని ముసలోళ్ళు కానీ ఇక్కడ నుంచి పోవడానికి 3 కిలోమీటర్ల దూరం అవుతుంది. రేషన్ షాపు పెట్టాలని తొందరనే మంజూరు చేయాలని సార్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే సరుకులు తీసుకురావాలంటే 3 కిలోమీటర్ల దూరం నుంచి ఎత్తుకొని రావాలంటే కష్టమవుతుంది. అందుకోసం మాకు రేషన్ షాప్ తొందరగా మంజూరు చేయాలని కోరుతున్నాం. ఈ రేషన్ షాప్ మంజూరు చేస్తే మహిళలు, గ్రామ ప్రజలు, పెద్ద మనుషులు అందరూ రుణపడి ఉంటాం ఎప్పటికీ.